హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పేరు ఆరావు, 19 సంవత్సరాల వయసు ఉంటుంది. సీదిరి అప్పలరాజు గారు ఈ కేసు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారు, కానీ చివరికి బోల్తా పడ్డారు. అసలు ఏం జరిగిందంటే సింపుల్గా చెప్పుకున్నాం. సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి ఆరావు, 19 ఇయర్స్ ఉంటాయి. ఆయన నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది. జూలై 10న బుల్లెట్ బైక్ వేసుకుని బయటికి వెళ్ళిన సీదిరి అప్పలరాజు కొడుకు ఆరావు గొర్రెలు కాపరైనటువంటి దుబ్బా దానయ్యని ఢీ కొట్టారు. దుబ్బా దానయ్య అక్కడికక్కడ కింద పడి ఆ తర్వాత ఆయన మృతి చెందాడు. ఆన్ ది స్పాట్ హాస్పిటల్కి తీసుకెళ్తే మేబీ బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉండేయేమో, తీసుకెళ్ళలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆరావు తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి ఏం చేశాడు, వెంటనే ఆరావుని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఈ ఆరావు ప్లేస్లో త్యాడి సిద్ధార్థ అనేటువంటి ఒక కుర్రాన్ని ప్రవేశపెట్టి సీదిరి అప్పలరాజు గారి అనుచరుడి కొడుకు వెళ్ళిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ కేసు మరో రకంగా టర్న్ తీసుకుంది. చిరుత సినిమాలో లాగా. చిరుత సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పుడు వేరే కేసులో జైలుకి వెళ్ళి అక్కడే జైల్లో ఉంటాడు, పెద్దయ్యాక బయటకు వస్తాడు. అట్లాంటి ఒక స్టోరీ ప్లాన్ చేశారు. కథ ఇది ఫెయిల్ అయింది. ఎట్లా ఫెయిల్ అయిందంటే, బైక్ మీద వచ్చిన వ్యక్తి అలాగే ఇప్పుడు ఢీ కొట్టానని ఒప్పుకుంటున్న వ్యక్తి ఒకరు కాదు. దాంతోపాటు ఆరావుని హాస్పిటల్లో తీసుకెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, వీటన్నిటి ద్వారా పోలీసులు కనిపెట్టి యాక్సిడెంట్ చేసింది సీదిరి అప్పలరాజు కొడుకే అని గుర్తించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ కుర్రాడికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు జైల్లో ఉంటారు. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే సాధారణంగా ఏ వ్యక్తి అయినా మాట్లాడతారు. ఒక 19 ఇయర్స్ ఉన్నటువంటి కుర్రాడు బుల్లెట్ వేసుకుని వెళ్ళి గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తిని గుద్దిచ్చి చంపేస్తే చనిపోయిన వ్యక్తికి సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపిస్తారు. ఇప్పుడు ఆ చనిపోయిన దానయ్య కుటుంబం కూడా అదే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా వైపు సానుభూతి చూపిస్తారేమో అని మేము వెయిట్ చేసాం. తీరా ఆయన ఆ గుద్దేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు సానుభూతి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మాజీ మంత్రి కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. సపోర్ట్ చేయడం వేరు, వెనకేసుకు రావడం వేరు, భుజాన వేసుకోవడం వేరు. క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. ఆరవ్ అనే కుర్రాడు బండి వేసుకుని వెళ్ళి దానయ్యని గుద్దిచ్చాడు, దానయ్య చనిపోయాడు. ఇక్కడ చేయాల్సింది ఏంటి? ఆరవ్ అనే కుర్రాడు గుద్దేశాడండి, జరిగింది తప్పే ఆరవ్ది. చట్ట ప్రకారం చర్యలు ఏం తీసుకోవాలో అది తీసుకుంటే బాగుంటుంది. దానయ్య కుటుంబానికి కూడా ఎంతో కొంత ప్రభుత్వం నుంచో సీదిరి అప్పలరాజు నుంచో సాయం అందుతుందని సాధారణంగా ఏ వ్యక్తి అయినా మాట్లాడే మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడాలి. యాక్సిడెంట్ జరగదా? కుర్రాడు యాక్సిడెంట్ చేయడా? చచ్చిపోరా మనుషులు, ఎంత మాత్రానికి అరెస్ట్ చేస్తారా అని అసలు ఏమాత్రం మానవత్వం లేనటువంటి మాట అది. కాస్తైనా ఉండాలి. అరే రే దానయ్య చచ్చిపోయాడు అని మనం ఎంత ఫీల్ అవుతావు? దానయ్య ఎవరో మనకు తెలియపోయినా మనం ఎంత ఫీల్ అవుతాం? మరి అలాంటిది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, మరలా ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి అలా బిహేవ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దానయ్యకి కనీసం సానుభూతి తెలపలేదు. ఈ విషయం మీద సీనియర్ పొలిటీషియన్స్ కొంతమంది ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వ్యక్తి వైపు స్టాండ్ తీసుకున్నాడు అంటే అతను తప్పు చేసినా ఒప్పు చేసినా అతని వైపే నిలబడతాడు. మీరు ఎన్ని చెప్పినా వినడు అని ఒక ఆయన పెద్ద ఆయన అంటుంటే పొద్దున్న నేను ఒక వీడియోలో విన్నాను. తప్పు చేసినా ఒప్పు చేసినా అతని వైపే స్టాండ్ తీసుకుంటాడు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇటువైపు ప్రజలు, ఆ దానయ్య కుటుంబం పేదోళ్ళు, సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి డబ్బున్నోళ్ళు, వాళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి వచ్చినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. గొర్రెలు కాసుకునే వ్యక్తికి సపోర్ట్ చేస్తావా? ఈ పేదోడైన వ్యక్తికి సపోర్ట్ చేస్తావా? లేదా మీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తావా? ఒకసారి పాయింట్ ఆలోచించండి. అండ్ అలాగే రీసెంట్గా కృష్ణలంకలో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు గురించి కూడా, చిన్న కుర్రాడు కేసులు ఉండవా, హత్య మర్డర్లు చేయరా అని చెప్పి ఆ విషయంలో కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ సపోర్ట్ చేయాల్సింది సాయి కృష్ణను కాదు, సాయి కృష్ణ తల్లిని. నేను గతంలో 2-3 సార్లు చెప్పాను, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జరిగినటువంటి ఒక విషయం మీద దాన్ని పట్టుకొని ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తెలియడం లేదు అని నేను అన్నా. ఎందుకన్నానంటే, ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో ప్రభుత్వాన్ని మీరు ఏకిపారేయచ్చు. ఎట్లా మాట్లాడాలి? సాయి కృష్ణ రౌడీ షీటరే, అతని మీద కేసులు ఉంటాయి, మీరు అంత మాత్రం చంపేస్తారా? సరే చంపేశారు, ఆ తల్లికి డెడ్ బాడీని ఇచ్చారా? ఆ తల్లికి న్యాయం చేయగలుగుతుందా ప్రభుత్వం అని అడగలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎంతవరకు కేసులు ఉంటాయి, హత్యలు చేయరా, మర్డర్లు చేయరా? అదేం పద్ధతి, అదేం మాట? చాలా ఇబ్బందికరమైనటువంటి మాట కాదు. అట్లనే గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆయన్ను కూడా మంచివాడని కితాబిచ్చినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు. తర్వాత అవినాషే చంపాడు మా నాన్నని అని ఒకవైపు సునీత గారు చెప్తూ ఉంటే, అవినాష్ చిన్న బిడ్డ, అతనేది ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంపీగా ఉన్నాడు, అతని మీద కూడా మీరు లేనిపోని నిందలు వేస్తున్నారు అని చెప్పి ఆయన్ని వెనకేసుకొచ్చాడు. నేను అనేది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి దూరంగా ఉండాలి. నువ్వు అతను తప్పు చేశాడని చెప్పొద్దు, చేయలేదని చెప్పొద్దు, నువ్వేమీ ఇవ్వద్దు, జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయి. అలా కాకుండా మంచివాడని మీరే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు, అది ఎలా కరెక్ట్? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. సీదిరి అప్పలరాజు గారు ఎవరినో తీసుకొచ్చి మేనేజ్ చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పేస్తున్నాడు చేసింది సీదిరి అప్పలరాజు కొడుకని. ఈ మధ్య ట్రోలింగ్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. ముందు చెప్పాడా తర్వాత చెప్పాడా, ఎట్లయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పాడు
ఏదో కుర్రాడు బండి తగిలి యాక్సిడెంట్ అయింది దాన్ని రాజకీయం ఎవరు చేయాల. చట్టం వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే జరుగుతుంది ప్రస్తుతం. ప్రసన్న జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి హిందూ మతాన్ని దారుణమైనటువంటి దోషం చేశాడు. వినకూడనటువంటి మాటలు మాట్లాడాడు. అతన్ని కూడా సపోర్ట్ చేస్తూ మీ లాయర్ని పంపించారు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కేసును ట్యాకప్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది అసలు బ్యాక్గ్రౌండ్లో? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ అరాకొర అభిమానులను కూడా దూరం చేసుకుంటుందేమో అనేది నా అభిప్రాయం. మరి సీదిరి అప్పలరాజు కొడుకు గురించి రీసెంట్ అయితే మిగిలిన గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా అలానే మాట్లాడారు. వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అబ్జర్వ్ చేశారా లేదనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్నా స్టూడియోస్.